శంకారామం సభకి ఇచ్చేసిన నారా లోకేష్ గారికి, అలాగే గద్దె బాబు గారికి, అలాగే మునాలి గారికి, అలాగే మా జనసేన నాయకులు రోగం మాధవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టీడీపీ జనసేన ఈర మహిళలకి, జనసేన నాయకులకి, టీడీపీ నాయకులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు టీడీపీ జనసేన చూసి వైసీపీలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. వాళ్ళు చేసిన మోసాలు, అన్యాయాలు ప్రజలకి కళ్ళు కట్టినట్టు ఈరోజు మీడియా ఉంది. మీడియా సోదరులు ఎంతో మంది సహకరించి అన్ని బయట పెట్టి ఈరోజు ప్రజలకు ఎంతో సహకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా టీడీపీని జనసేనని కలిపి మనం గెలిపించుకునే బాధ్యత యువకులకి, ఏరు మహిళలకి, టీడీపీ కార్యకర్తలకి అందరికీ ఉంది. ఎందుకంటే ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తాడు, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని. ఒక్కరోజైనా నువ్వు పుస్తకం చూడకుండా చెప్పావా అని అడుగుతున్నాను. ఏ రోజైనా నీ ముందు బుక్ లేకుండా మాట్లాడావా? నీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నువ్వా? ఫస్ట్ క్లాస్ గూండాలు మీరు, వైసీపీ నాయకులు గూండాలు. ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కలిసేటప్పటికి ఏం చేయాలో తెలియక మనలో చాలా మంది కుట్ర పొంది మనలో మన గొడవలెట్లా చూస్తారు. అందరూ కూడా సహనం పాటించి అవన్నీ తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని కలపాలంటే చాలా బాధపడాలి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 2 పార్టీలు ఒకటి చేశారు. అది అతని శక్తి, అది పవన్ కళ్యాణ్ గారి శక్తి. ఎందుకంటే నా గురించి కూడా చెప్పుకోవాలి. ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్నానంటే అది పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన ఆశీస్సులు. ఎందుకంటే నేను ఈ చీపురుపల్లు మెయిన్ రోడ్ లో పళ్ళు బండి వేసుకున్న ఇసిరింగిరి శ్రీనివాసరావు. నేను ఈ రోజు ఇన్ఛార్జ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు దానికి టీడీపీ నాయకులు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దానికి మాకు గౌరవిస్తున్నారు. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పవలసింది ఒకటే, ప్రతి నాయకులు కూడా రావచ్చు పోవచ్చు. ఈ రోజు డిఎస్సి అని చెప్తున్నారు. డిఎస్సి కాదు, బిఎస్సి స్కామ్ అది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ స్కామ్ 6,000 ఒక ఉద్యోగులు అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పి ఆ అప్లికేషన్ డబ్బులు కూడా ఒక 60-70 కోట్లు వస్తుంది. అది కూడా దోసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు మీకు తెలిసిందా? అది తెలిసిందా? ఈ రోజు విద్యార్థులు కూడా మోసం చేయడానికి ముందుకు వచ్చాడు సత్యబాబు గారు. ఆ రోజు సారా అమ్మారు, ఈ రోజు మందు అమ్ముతున్నారు. వాళ్ళు నచ్చినట్టు అమ్ముకొని 50 కోట్లు దోచుకొని ఇసుకను కూడా ఫ్రీగా వచ్చిన ఇసుకను కూడా కేజీలకు అమ్ముతున్నారు. ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టాటర్ 1,500కు వచ్చేది, ఈ రోజు టాటర్ 10,000. అలాగే మనకి ఈ రోజు కరెంటు బిల్లు 500 ఉండేది, 200 ఉండేది. కరెంటు బిల్లు ఈ రోజు 5,000, 10,000 వస్తుంది. 5,000, 10,000 వస్తుంది. మనం ఇంట్లో అద్దెకున్నట్టుందా, సొంత ఇంట్లో ఉన్నట్టుందా? చెప్పండి. అందరూ కూడా అద్దె కడుతున్నాం. ఇప్పుడు ఇంటికి అద్దె కడుతున్నాం. అది గుర్తుంచుకోండి. యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది మనం తూచా తప్పకుండా చెయ్యాలి. అందరం కలిసి చెయ్యాలి. ఆ చేసినప్పుడే ఈ వైసీపీ నాయకులు ఈ దండుపాలెం ఎప్పుడైతే మనం పోతుందో మన రాష్ట్రం బాగుపడుతుంది. అంతవరకు కూడా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు ఉండాలంటే జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పడితే ప్రతి ఎకరంగుడికి, ఉద్యోగస్తుడికి, కార్యకర్తలకి, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కష్టపడిన జన సైనికుడికి, టీడీపీ నాయకులకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు దోచుకుని 1 కాదు 2 కాదు లెక్కలేనివన్నీ. ఈ రోజు చెరువులేమో కాంగ్రెస్కి వెళ్ళింది. ఎలాగెళ్ళారు? ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళే మన నాన్న చంపాడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజు కాంగ్రెస్ చెరువులేమో వెళ్ళింది.
దానికి సమాధానం చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. అలాగే వాళ్ళ బాబాయిని చంపినప్పుడు వాళ్ళ బాబాయిని గొడ్డలు కత్తాను, విజయసాయి రెడ్డి గుండెపోటు అన్నాడు, వీళ్ళు గొడ్ల పోటు అన్నారు, ఇవన్నీ చెప్పారు. కానీ టీడీపీ వాళ్ళు చంపారు అన్నారు. మరి అవినేష్ రెడ్డి ఎందుకు చెప్పారు? ఎయిర్పోర్ట్ లో చిన్న సీనియర్ పొడిచాడని లాయర్ చెప్పాడు, మీరు అరెస్ట్ చేయలేపారు. ఒక పేదవాడిని, ఒక దళితుడిని జైల్లో 5 సంవత్సరాల నుంచో నువ్వు 10 సంవత్సరాల బెయిల్ మీద తిరుగుతావు. ఈరోజు చిరంజీవి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారికి వెళ్ళేప్పటికే నీ గుండెల్లో రైలు బెల్ కట్టి వెంటనే వెళ్ళిపోవు. ఎందుకు వెళ్ళావు? నీ బెయిల్ రద్దు అయిపోతాని, నీ జైలుకి వెళ్ళిపోతాని తెలిసిపోయింది. ఈ రోజు నీ ప్రధానమంత్రి గారు లేకపోతే నీకు దిక్కే లేదు. నిన్ను ఈ రోజు 10 సంవత్సరాలు కాపాడుతున్నారంటే అదే వాళ్ళే కాపాడుతున్నారు తప్ప పెద్దలైతే మిమ్మల్ని నమ్మే ఓట్లేదు. ఆ రోజు మోసపూరి మాటలు చెప్పావు, మా నాన్న చంపారు, మా అమ్మని చంపారు, మమ్మల్ని చంపుతుండ్రు, మీ చెల్లె మీ అమ్మని నిన్ను నమ్మలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్కి ఉంటే మమ్మల్ని కూడా చంపేసి ఈ ఎలక్షన్ కోరుకుంటేనే ముందే వెళ్ళిపోయారు. అది కూడా రేపు వాళ్ళ అమ్మ చెప్తుంది, గాబరపడకండి, వాళ్ళ అమ్మని అలాగే దాచారు. ఎందుకంటే ఆవిడ నోరిప్పితే ఈవిడ పోయి ఇతను బతుకు బజారే బజారే. అభివృద్ధి చేసాం అంటావు, ఏం అభివృద్ధి చేసావు? పోలీస్ స్టేషన్లో కేసులు అభివృద్ధి చేసావు, రౌడీలు అభివృద్ధి చేసావు. అలాగే నీకు నచ్చిన అభివృద్ధి ఏముంది? ఈరోజు అగ్రపు అభివృద్ధి ఎక్కడుంది? పెచ్చాక వాదం ఏమైంది? రైల్వే జోన్ ఏమైంది? అలాగే పెచ్చాక వాద రైతులు ఇచ్చిన భూముల కోసం వస్తే వాళ్ళ వ్యాపారాలు చేసామన్నావు. ఆ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ సిగ్గుండాలి. ఒక రైతు భూమి ఇస్తే వాళ్ళు ఏళ్ళకోళ్ళు వాడతారు, ఎవరైనా తిడితే పక్కపక్కలు అవుతారు. అతను ఒక సీఎం అయినా ఎవరైనా తప్పు చేస్తే అడగాలి, అది తప్పని చెప్పాలి. కొడాలని రోజా, సజ్జలు, అనిలు వీళ్ళందరూ కూడా పెద్ద రౌడీలు. వాళ్ళ తీసుకొచ్చి మినిస్టర్లు చేసి బూతుల్ని అభివృద్ధి చేశారు. వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా బూతులు నేర్పారు, వైసీపీ నాయకులు బూతులు నేర్పారు. ఇంతకు ముందు ఇది లేదు, ఇంతకు ముందు ఈ సంస్కృతి లేదు. వీళ్ళే తెచ్చారు ఈరోజు. ఎందుకంటే ఏ పెడితే తిట్టగలం. వాళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు అని పవన్ కళ్యాణ్ గారు కానీ మనకి తిట్టమని చెప్పలేదు, అలాంటి సంస్కృతి తేలేదు. ఎందుకంటే పేదవాడికి సాయం చేయాలి, కుల మతాలకి సాయం చేయాలి. కులాలు కానీ మతాలు కానీ చూడకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరికీ చేద్దామని ఈరోజు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు 3000 కిలోమీటర్లు తిరిగే లోకేష్ గారు పేదవాడి కష్టాలు తెలుసుకున్నాడు. ఒక యువ నాయకుడు యువకాలం పెట్టినప్పుడు ఎంతో ఆదరణ వచ్చింది. ఆ ఆదరణతో పాటు పశువు రక్తానికి ఎరుపు రక్తం తోడైంది. ఉప్పున సముద్రం కెరటాలు ఎవడు ఆపలేడు. వీళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ కూడా సముద్రంలో కొట్టుకెళ్ళిపోతారు వైసీపీ నాయకులు. ఈ సత్యబాబు 15 సంవత్సరాలు పెట్టి మనల్ని వెళ్తాడు, ఏ రోజున కనబడ్డా? ఈ రోజు నాగార్జున కూడా తిరుగుతాండ్రు. ఎప్పుడైనా సత్యబాబు వచ్చారా? ఈ రోజు నాగార్జున ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి కష్టం తెలుసుకుంటున్నారు. అదే నాయకుడి తత్వం. అలాగనే నువ్వు సంవత్సరం కోసం వచ్చి చుట్టం చూపు చూసి ఇక్కడ రౌడీ నాయకులు పెట్టి దౌర్జన్యాలు చేసి ఈ రోజు చేస్తున్నారు. అలాగే మా అగ్రహారంలో 1 ఎకరా భూమి దౌర్జన్యం చేశారు. నా మీద 3 కేసులు పెట్టారు పోలీసులు. నా మీద అవును సార్, 3 ఎఫ్ఐఆర్లు పెట్టారు. ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్ నాకు లామోదైందంటే సార్ మీకు ఎన్ని ఉన్నా పర్లేదు, మాలాంటి వాళ్ళు తట్టుకోలేవు. నేను సామాన్య కుటుంబం నుంచి పేదవాడిని. నా తల్లిదండ్రులు బాగా కష్టపడి ఒక పూట తిండుండి ఒక పూట తినలేక బతికాము మేము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పదవి ఇచ్చారు. దానికి చంద్రబాబు నాయుడు మీరు గౌరవించినందుకు నా శిరస్సు ఉంచి నమస్కారాలు చేసుకుంటున్నాను.
ఎందుకంటే సార్ కొన్ని విషయాలు చెప్పాలి. రిక్వెస్ట్ 2 విషయాలు. నువ్వు 2 వాటర్ కావాలి. వాటర్ హలో. ఈరోజు రోజా చెప్తుంది, ఒక సినీ యాక్టర్ అయ్యి సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు నువ్వు తీసుకో బాగుపడు, కానీ ఎదటోళ్ళు మట్టుగా చిన్న చూపు చెప్తే నీకు తాడ తీస్తారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కొడాలని గడ్డం బ్యాచ్ నువ్వు పెద్ద రౌడీ గుడివాడు కావచ్చు, రాష్ట్రానికి కాదు నీకు కూడా దగ్గర పడ్డది. అలాగే సజ్జల రామకృష్ణ, అలాగే చాలా మంది ఉన్నారు. అనిల్ యాదవ్, బోరిగొడ్డ అనిల్ అయితే అసలు ఆయన మాట్లాడినప్పుడు ఈడే కవర్ చేయకూడదు అసలు. అంటే అలాంటి మాట్లాడతాడు, నేను చంపేస్తున్నావు పేకలు తీసేస్తాను అంటే అలాంటి వాళ్ళు ఎవరు ప్రోత్సహిస్తాడు చెప్పాలి. ఎవరు ప్రోత్సహిస్తాడు? ఎవరు ఈరోజు రౌడీలు ఎవరు ప్రోత్సహిస్తాడు? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రౌడీలు పెంచాడు తప్ప అభివృద్ధి లేదు, ఎక్కడా లేదు. చూసుకోండి రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా. ఈ రోజు టీచర్లు కూడా జీతాలు అడుక్కుంటున్నారు, అంగన్వాడీ టీచర్లు కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. నా ఎస్టీ, నా బీసీ, నా ఇది అంటాడు. ఎవరికి న్యాయం చేసి అడుగుతాను. ఎక్కడైనా వీళ్ళు న్యాయం చేసిందంటే వీళ్ళు నాయకులు న్యాయం చేసుకుంటారు తప్ప పేదవాడికి కానీ కింద నుండి స్థాయి నాయకుడికి కానీ ఎక్కడ కూడా సాయం చేసే గుణం లేదు. ఆ గుణం వచ్చిందంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సాయం చేసే గుణం తీసుకొచ్చారు ప్రతి ఒక్కరిలో ఎవిడెన్స్. ఎందుకంటే ఎవరికైనా కష్టం వస్తే జన సైకిల్ నిలబడతారు, టీడీపీకి వస్తే కార్యకర్తలు నిలబడతారు. అలాగే నిలబడింది మనమే. వైసీపీ నాయకులు గద్దల్లాగా రాష్ట్రం మొత్తం తిరిగి ఎక్కడ భూములు ఖాళీ ఉంటే అక్కడ ఓడిపోతారు. ఆ ఓడిపోయి ఆ భూమి మీద దొంగ సర్టిఫికేట్ సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి తగువులు పెట్టి ఆ భూముల్లో కొన్ని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అది టీవీలో వచ్చింది, చూసుకోండి. ఎక్కడైనా మీరు మనకి ఇలాంటి నాయకులు కావాలా? అభివృద్ధి చేసే నాయకులు కావాలా? ఈ రోజు హైదరాబాద్ ఎలాగో అభివృద్ధి అయింది, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మన రాష్ట్ర రాజధాని ఎప్పుడో పూర్తయిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడే, అతని పేరు తప్ప ఇంకొకడికి వస్తే అతను ఒప్పుకోడు. ఎందుకంటే సౌత్ కొరియా కిమ్ ఉన్నాడు కదండి, అతను ఏ కటింగ్ కొడితే ఆ కటింగ్ కొడలేదు. అలాగే అతను ఏడు చెప్తే అది వినాలి, అంతే తప్ప నీకు ఆప్షన్ 2 లేదు. ఆ రోజు బ్రిటిష్లోనైనా మనకు 2 ఉంది, కానీ ఇక్కడ ఆప్షన్ లేదు. ఆడేది నొక్కుతుంది, నీకు నొక్కుతారు. ఇప్పుడు నెక్స్ట్ నొక్కుతారు, పేలిపోద్ది అక్కడ. మనందరం నొక్కితే జగన్మోహన్ రెడ్డి పేలిపోవాలి. అక్కడ డబల్ నొక్కాలి. మీకే ఉంది అవకాశం, మీరెందుకు భయపడతారు? ఆ సీటు మీరిచ్చారు, ఎంపీల సీట్లు మీరిచ్చారు, వాళ్ళందరిని ఎందుకు ఎక్కించాం? మనకు మంచి చేయడానికి తప్ప వాళ్ళలాగా డబ్బు దోసుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చామని చెప్తారు. ఎవడి ఇంట్లో సొమ్మిచ్చో నీ బాబు సొమ్మిస్తానువా? మా సొమ్ము మాకిచ్చి మీ ఇంటికి ఎంత ఇస్తాను, 7 లక్షలు వస్తుంది, 6 లక్షలు వస్తుందని చెప్తాను. నీ బాబు సొమ్మేటి అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు ఇచ్చారు, అందరూ ఇచ్చారు పథకాలు, నువ్వేం కొత్తగా ఇవ్వలేదు. కానీ ఇతను జగనన్న కాదు, జలగన్న మన తెలియకుండా అతను పీర్చేస్తాడు. అది మటు జాగ్రత్తగా మీ అందరూ కూడా ఆలోచించండి. విషయం జనసేన టీడీపీని గెలిపించాలి, అది ఒకటే టార్గెట్, అంతే తప్ప మనసులో ఏం పెట్టుకోకండి. ఏమనంటే ఓపెన్గా మాట్లాడుకోండి తప్ప ఒప్పుడు కూడా మనసులో ఉంచుకోకండి. ఈసారి మనకు గెలిస్తేనే మనకు భవిష్యత్తు రాష్ట్రానికి, మనందరం కూడా రాష్ట్రం కోసమే పడాలి తప్ప మన స్వార్థం కాదు, మన సొంత విషయాల గురించి కాదు. అలాగే హలో ఏపీ,
హలో ఏపీ, జై టీడీపీ, జై జనసేన. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.